ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక యామిని అయితే ఏదో రకంగా రాజ్కి ఇక తప్పుడు తోవ పట్టించడం కోసం అన్నీ కూడా ఒక వింత కలలాగా సృష్టించేస్తుంది. ఇక డాక్టర్ గారు 6 నెలలు క్రితమే ఇతనికి యాక్సిడెంట్ అవడం వల్ల ఇక తలకి గాయం అవటం వల్ల కోమాలండి వచ్చారు. ఇతనికి గతం గుర్తొచ్చేలాగా ఏమన్నా ఆయనకి ప్రెజర్ చేసినా ఆయన మళ్ళా కోమాలోకి వెళ్ళిపోతాడు అన్న మాట ఇక కావ్య చెవులో పడుతుంది. రాజుని చూసిన ఆనందంలో రాజ్కి ఇంత పని జరిగిందా అని చెప్పి ఒక్కసారిగా కావ్య కన్నీరు మున్నీరవుతుంది. ఇక రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా డాక్టర్తో మాట్లాడుతుంటే రాజుని చూసి చాలా సంతోషపడుతుంది. ఆయన బ్రతికే ఉన్నారు, ప్రాణాలతోనే ఉన్నారు, కానీ ఆయన గతం మర్చిపోయారు అంటున్నారు కదా, అసలు ఏం జరిగింది? అయినా ఆ పక్కన ఉన్న యామినితో ఈయన ఎందుకు అలా చనువుగా ఉంటున్నారు? ఈ యామిని ఎవరు? అసలు బావా బావాని ఎందుకు పిలుస్తుంది? వీళ్ళకి తెలియకుండానే వీళ్ళని ఫాలో చేస్తాను అని చెప్పి కావ్య ఇక రాజ్ కావ్యని ఇక వెనక నుంచి ఫాలో చేయటం మొదలు పెడుతుంది. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారంగానే యామిని అయితే ఇక కావాలని రాజ్కి కొన్ని ఫొటోస్ని అయితే చూపిస్తూ ఉంటుంది. నీ ఫ్రెండ్ సర్కిల్ని ఈరోజు కలవబోతున్నావు బావా, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, నీ గతాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి ఒక స్కూల్కు తీసుకెళ్ళి ఆ స్కూల్లో తన చిన్నప్పటి నుండి చదువుకున్నట్టు ఇక తన స్కూల్ టీచరు రాజ్తో ఫ్రీగా మాట్లాడుతున్నట్టుగా చేస్తుంది. రామ్, ఎలా ఉన్నావు? చిన్నప్పుడు ఎప్పుడో బాగా చదువుకునే టైంలో రోజు స్కూల్కి వచ్చేవాడివి, తర్వాత ఇక ఫారెన్ వెళ్ళావు, ఈ మధ్యకాలంలోనే మీ మరదలు యామినితో పెళ్ళన్నావు, ఇంతలోనే నీకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఇక యామిని చెప్పినట్టుగానే స్క్రిప్ట్ చెప్తుంది ఇక స్కూల్లో ఉన్న టీచర్ అయితే. ఇక అక్కడి నుంచి రాజ్కి ఒక ఫ్రెండ్షిప్ కాలేజ్ డేస్లో ఉంది అని చెప్పి ఇక గుర్తు చేయడం కోసం ఒక 4 వ్యక్తుల్ని పురమాయించి రాజ్కి ఇక వాళ్ళకి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. ఇక మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కావ్య కూడా అక్కడక్కడికి వెళ్తూ చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఒక్కసారిగా ఇక ఒక 2 భార్యాభర్తలు చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గరకు తీసుకొని వస్తుంది. రాజ్, ఏంటి ఆమెని ఏంటి అనగానే, చెప్పాను కదా రాజ్, మీ మదర్ వాళ్ళని నీకు పరిచయం చేస్తానని, మీ మదర్ అండ్ ఫాదర్ గురించి నువ్వు మర్చిపోయిన నిజాన్ని నీకు గుర్తు చేయడం కోసం ఇక్కడ తెచ్చాను, చూసావు కదా సమాధులు అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. చూస్తూ ఉంటే, వాళ్ళు ఎవరనుకుంటున్నావు? మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళే, వాళ్ళు యాక్సిడెంట్లో చిన్నప్పుడే చనిపోతే మా మమ్మీ వాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ ఇదిగో ఇలా సమాధి కట్టించారు. నువ్వు ఇక్కడికి వచ్చి రోజు పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటావు రాజ్, నమస్కారం చేసుకో అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ యామిని మామూలు ఆడది కానట్టుంది, ఆయన్ని రాంగ్ రూట్లో పట్టించడం కోసం ఆయన జీవితాన్ని మార్చేయాలని ఫిక్స్ అయినట్టుంది. అసలు ఈ యామిని ఈయనకి ఎలా పరిచయం? ఈయన కోసం ఎందుకు అలా అబద్ధాలు ఆడుతుంది? ఇప్పుడు నేను ఇదంతా అబద్ధం అండి అని చెప్పి ఎదురుపడడానికి కూడా లేదు. కనీసం ఆయన దగ్గరకు వెళ్ళి మనసారా, ఏమండి నేనండి మీ కళావతిని చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి, నేను ఎదురుపడినా ఆయన ఒకవేళ నన్ను చూసి గతం గుర్తు తెచ్చుకోవాలని చూసినా ఆయనకి ప్రెజర్ ఎక్కువై కోమాలోకి వెళ్ళిపోతారేమో, అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి చాలా బాధపడుతూ దూరం నుండి చూస్తూ అలానే ఆలోచనలో పడుతూ ఉంటుంది కావ్య. ఇక మెల్లగా రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు, రాజ్ని యామిని ఎక్కడ పెట్టుకుంది అన్న విషయాలన్నీ కూడా కావ్య అయితే తెలుసుకుంటుంది అదే రోజు. ఇక కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళాలని తన మనసు ఉబ్బలాటంగా ఉన్నా కూడా ఇక మొత్తానికైతే ఇది కరెక్ట్ టైం కాదు, ఆయన ఇక్కడే ఉన్నారని అర్థమైంది కాబట్టి ఆయనని ఏదో ఒక రకంగా మార్చుకొని ఇక ఇంటికి తీసుకొని వెళ్ళాలి, ఈ విషయం గురించి ఇంట్లో చెప్పాలి అని చెప్పి ఇక వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అప్పు కాల్ చేస్తుంది. అప్పు ఫోన్ చేసేసరికి, అప్పు, నేను మీ బావని చూశాను అప్పు, నువ్వు వెళ్ళిపోయావు, మీ బావని నేను చూశాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు అక్క, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అనగానే, నేను పలానా ప్లేస్లో ఉన్నాను అనగానే అప్పు కూడా, నేను కూడా ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాను, వస్తున్నాను ఉండక్క అని చెప్పి ఇక వచ్చేసరికి, అప్పు నేను మీ బావని చూశానని చెప్పాను కదా ఈ ఏరియాలోనే అని చెప్పాను, కానీ మరి వచ్చేస్తున్నావేంటక్క, పద, బావ ఎందుకు నీ దగ్గరికి రావట్లేదు, అసలు బావ ఎందుకని ఇక్కడే ఉండిపోతున్నాడో అడుగుతాను, నువ్వు చెప్పేవన్నీ నిజాలని నాకు అర్థమవుతుంది, పదక్క అనగానే, అప్పు
ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళడానికి లేదు అనగానే ఒక్కసారిగా అప్పు ఏ అక్క ఏమైంది అనగానే మీరు అంటున్నారు కదా బావని నేను చూసినట్లయితే నాతో పాటు ఇంటికి రావాలి కదా అని, కానీ ఆయన రాలేరు. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్లో గతం మర్చిపోయారు. అలాగే ఆయనకి గతం గుర్తు చేయాలనుకున్నా అతనికి ప్రెజర్ ఎక్కువయ్యి మళ్ళా కోమాలోకి వెళ్ళిపోతారని డాక్టర్ చెప్తుండగా విన్నానప్పు అనగానే ఏంటక్క ఇదంతా నాకు కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. బావ గతం మర్చిపోతే ఎవరైనా బావకి గతం గుర్తు చేసి ఇంటికి తీసుకొస్తారు. మరి నువ్వేంటి ఇంటికి వెళ్తున్నావు? పద, నేనున్నాను కదా, ఏదో రకంగా బావకి మనం గుర్తు చేద్దాం, ఇంటికి పద, ఇంటికి తీసుకుని వెళ్దాం అనగానే అయ్యో అప్పు నీకు తెలియదు కదా, బావ ఒక వలలో చిక్కుకున్నాడు. ఆ వల ఏంటంటే యామిని అనగానే యామినినా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరక్క అనగానే ఇక యామిని గురించి చెప్తుంది కావ్య. ఇక బావకి ఒకప్పుడు క్లాస్మేటో లవరో ఇంకెవరైనా అయ్యుండొచ్చు, కానీ బావని మాత్రం తదే విధంగా తను కావాలని ఒక కట్టు కదల్లి బావని తన దగ్గర పెట్టుకుంది. నేను వెళ్ళి అడగాలని అనుకున్నాను, కానీ బావ పక్కనే ఉండటం వల్ల నేను ఏమన్నా మాట్లాడినా ఆయనకి ప్రెజర్ ఎక్కువ అవుతుందేమోనని నేను వదిలేశాను. కానీ కరెక్ట్ టైంలో నేను వెళ్ళి బావని మన గురించి, నా గురించి, ఇంటి వాళ్ళ గురించి అతనికి గతాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను అనగానే ఏంటక్క నువ్వు చెప్తుంటే అంతా కలలాగా అనిపిస్తుంది. బావ గతం మర్చిపోయాడా? బావకి అంత గట్టిగా దెబ్బ తగిలిందా? ఏంటక్క నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఇక నేను ఎంక్వైరీ చేస్తాను, పదక్క ఇంటికి వెళ్ళి విషయం చెప్దాము అనగానే వద్దప్పు వద్దు, బావని ఇంటికి తీసుకెళ్ళడం నిమిషం పని, కానీ బావకి గతం గుర్తు రావాలి, మన ఇల్లు గుర్తు రావాలి, నేచురల్గానే నేను గుర్తు రావాలి తప్ప మనం వెళ్ళి గుర్తు చేయకూడదు. అయినా అసలు ఆ యామిని ఎందుకని బావని తన దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది, తను బావని ఎందుకు చూసుకుంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా యామిని మీద ఇక ఒక కన్నేసి పెడతారు. మరొక వైపు ఇక దుగ్గిరాల ఇంట్లో కావ్య రాజ్ గురించి ఇంట్లో ఎవరు చనిపోయారన్నా, దండేయాలనుకున్నా, దీపం పెట్టాలనుకున్నా, ఏమి చెయ్యాలన్నా నేను ఊరుకోను అని చెప్పి ఇక వార్నింగ్ గట్టిగా ఇవ్వడం బట్టి ఇక రుద్రాణి అయితే ఇక ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది. ఇంకా మొత్తానికైతే రాహుల్ని ఆఫీసుకు పంపించడం కోసం ఇక ఫోకస్ చేస్తూ ఉంటుంది. కావ్య మాత్రం రోజు కూడా యామిని గురించి ఆలోచన మొదలు పెడుతుంది. ఏ రకంగా ఆయన్ని నేను గతం గుర్తు చేయాలి, ఈ యామిని వలలో నుంచి ఏ రకంగా ఆయన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇక అప్పు మరుసటి రోజే వస్తుంది. వచ్చి అక్క నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను, అక్కడ బావ కనపడ్డాడు అక్క, చాలా బాధ అనిపించింది, బావ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కానీ నువ్వు నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నావు కాబట్టి ఇక వెళ్ళలేదు. నిజానికి నాకు బావని చూస్తే చాలా జాలనిపించింది. ఈరోజు ఆ యామిని నుంచి నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది అనగానే ఏ విషయమే అప్పు, ఎందుకు ఆ అమ్మాయి బావని, ఎందుకు ఆయన్ని బావ అని పిలుస్తుంది, అసలు రాజ్ ఆయన ఆ అమ్మాయి దగ్గర ఉంటే తిన్నగా ఇంటికి తీసుకురావాలి తప్పించి తన దగ్గర ఎందుకు పెట్టుకుంది, కావాలని ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తుందో తెలుసుకున్నావే అప్పు అనగానే అక్క అది సామాన్యురాలు కాదు, అది రాజ్ బావకి ఒకప్పుడు క్లాస్మేట్, అందువల్ల రాజ్ బావని సీరియస్గా ప్రేమించినట్టుంది, అందువల్ల సీరియస్గా ఇక రాజ్ బావని పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు రాజ్ బావని తన దగ్గర పెట్టుకుంది అని చెప్పి అప్పు అనగానే కావ్య అవునా, అంతేనా, ఇంకేమైనా ఉందా అనగానే బావ మాత్రం గతం గుర్తుకు వచ్చే వరకు ఎలాంటి పెళ్ళి ఏ ఫారెను రానని అంటున్నాడు, నేను విన్నాను, కానీ ఆ ఇంట్లో ఆ యామని మాత్రం బావని మాత్రం ఏదో విధంగా తన దోవలోకి తెచ్చుకోవాలని చాలా పన్నాగాలు పన్నుతుంది, అది వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పినప్పుడు నేను విన్నాను. ఇక ఆ యామిని గురించి బావ గురించి ఇక నువ్వు ఏం ఆలోచించాలనుకుంటున్నావు? నాకైతే ఒకటే ఒక్క ఐడియా వచ్చింది, ఆ యామినిని పట్టుకొని 4 ఉతికి నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా స్టైల్లో నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళి రాజ్ బావని ఇంటికి తీసుకురానగానే వద్దే అప్పు వద్దు, ఇది చెయ్యాలనుకుంటే ఆ రోజు చేసేదాన్ని, బావా మళ్ళా మామూలు మనిషి అయ్యి ఇంటికి రావాలి, ఆయన గతం మర్చిపోయి ఏమి గుర్తు తెలియని వ్యక్తిలాగా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదే, కానీ ఆ యామిని ఏ రకంగా డ్రామాలాడినా అన్నీ కూడా నాకు విషయం తెలిసింది కాబట్టి
ఇక దాని పని నేను చూసుకుంటాను. ముందు మనకి ఆయన ముఖ్యం అనగానే, ఏం చేయబోతున్నావు అక్క అనగానే, నేను మెల్లమెల్లగా అతన్ని ఫ్రెండ్ లాగా అతనితో మాట్లాడతాను అని చెప్పి కావ్య అయితే ఇక మొత్తానికైతే రాజ్ని కలవడం కోసం ఒకరోజు అయితే వెళ్తుంది. ఇక రాజ్ వాకింగ్ చేయడం కోసం ఇక ఎర్లీ మార్నింగే బయటికి వస్తాడని తెలుసు కావ్యకి. ఇక కావ్య కూడా ఇక అటు సైడ్గా వెళ్తూ మొత్తానికైతే రాజ్ కంట పడేలాగా వెళ్తుంది. రాజ్ ఒక్కసారిగా కావ్యని చూసి, ఏమండి మీరు మీరు ఆ రోజు హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొని వెళ్ళి జాయిన్ చేశాను నేనండి నేను అని చెప్పి రాజ్ అనగానే కావ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా రాజ్ అలా మాట్లాడుతున్నప్పుడు ఇక మొహం చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఏమండి మిమ్మల్నే అనగానే ఒక్కసారిగా చేతులు పట్టుకోగానే రాజ్ ఒక్క రకంగా ఫీల్ అయిపోతాడు. ఏంటి ఈ అమ్మాయిని టచ్ చేసిన ప్రతిసారి నాకు ఏంటోగా అనిపిస్తుంది. ఎవరో దగ్గరగా రక్త సంబంధంకులు మనకి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటే, మీరే కదా ఆ రోజు నాకు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. తిరిగి వెనక్కి వచ్చేసరికి మీరు లేరు. మీరు ఎక్కడికి వెళ్ళారు అనగానే, నేను మీకు బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిపోయాను అనగానే, మీకు తిరిగి బిల్ ఇద్దామని డబ్బులు ఇద్దామని 2-3 సార్లు మీ గురించి వచ్చాను. ఇక మీరు ఇక్కడే ఉంటారా అని చెప్పి డబ్బులు ఇవ్వబోతుంటే, అయ్యో పర్వాలేదండి అనగానే, మీరు చాలా గ్రేట్ అండి. ఒక అమ్మాయి బయట కళ్ళు తిరిగి పడిపోతే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేంత జాలిగుణం మీలో ఉంది అని చెప్పి కావ్య అనటంతో ఇక కావ్య మాటలు వింటూ రాజుకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో ఈ అమ్మాయి, అసలు నాకు ఏమవుతుందో తెలీదు, కానీ నా మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుంది. యామిని ఎన్నిసార్లు చెప్పినా యామిని నాకు ఏదో విషయం దాచిపెడుతుందేమో అని అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే, మీరు రోజు ఇదే పార్క్ వస్తారా అనగానే, అవును ఇదే పార్క్కి వచ్చి వాకింగ్ చేస్తాను అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక నా పేరు కావ్య అని చెప్పి, కళావతి అనగానే ఒక్కసారిగా రాజ్కి కళావతినా అని చెప్పి అనగానే, కళావతినే అని చెప్పి కావ్య అనగానే, హో అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. కావ్య చాలా మంచిగా రాజ్తో మాట్లాడుతూ ఉంటే రాజుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా రాజ్కి ఒక ఫ్రెండ్ లాగా ఇక వెల్ విషర్ లాగా మారిపోతుంది కావ్య. ఇక రోజు కూడా ఇక టైం ప్రకారం రాజుని కలవటం, రాజ్తో మాట్లాడడం చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, ఇక రాజ్ ఎప్పటికీ కూడా రామ్ ఇక గతాన్ని గుర్తు చేసుకోడు, గుర్తు చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనగానే, ఏంటి బేబీ నువ్వు మాట్లాడేది? ఆయనకి ఫ్యామిలీ ఉంది. ఏదో ఒక రోజు ఇక తారసపడితే ఖచ్చితంగా వచ్చి గతాన్ని గుర్తు చేస్తారు. గుర్తు రాదంటావా అనగానే, ఎవరు మమ్మీ, ఎవరు వస్తారు? రానే రారు. వచ్చిన వాళ్ళని గతం గుర్తు చేసేలాగా కాదు, గతాన్ని ఇక పూర్తిగా ఇక తవ్వడానికి లేకుండా చేశాను అనగానే, ఏం చేసావు బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆ కావ్య చాలా తెలివిగలది మమ్మీ. కావాలని మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తను కూడా వచ్చింది. ఇక రాజుని కలవాలని ట్రై చేసింది. నాకు భయం వేసింది మమ్మీ. అందుకే రాజ్ని ఇక కోమాలోకి వెళ్ళిపోయాడు, కోమా నుంచి బయటపడ్డాడు అని చెప్పి డాక్టర్తో అబద్ధం చెప్పించి మొత్తానికైతే తను ఎప్పుడూ గతాన్ని గుర్తు చేయడానికి వీలు లేకుండా చేశాను. తన కళ్ళ ముందే తన భర్త ఉన్నా కూడా ఎప్పుడు కూడా గతం చెప్పలేదు. అదే కదా ప్రేమ అంటే అనగానే, ఏంటి బేబీ నువ్వు చెప్పేదేంటి అనగానే, ఎస్ మమ్మీ, నిజానికి రాజ్ ఇక ఎప్పటికీ కూడా నావాడే. ఆ కావ్య ఏ రోజు కూడా రాజ్ ముందుకి రాలేదు అని చెప్పి ఇక బాగా విర్రవీగిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే రాజ్ కావ్యతో చాలా క్లోజ్ అయిపోతాడు. ప్రతి నిమిషము రాజ్కి ఏవైతే అలవాటు, ఏమేమి తింటాడో అన్నీ కావ్యకు తెలుసు కాబట్టి తనని ఇక ఇంటికి తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్తే ఈ రకంగా వెళ్ళకూడదు, ఆయనని నార్మల్ మనిషిని చేసే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇక రాజ్కి ఇష్టమైనవి వండి రాజ్కి తీసుకొచ్చి ఇస్తుంది. రాజ్ తిని ఇక టేస్ట్ని బట్టి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది.
ఇది తింటుంటే నాకు ఫేవరెట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది, మీరు చాలా బాగా చేస్తారు అని చెప్పి కావ్యని ఇక రాజ్ పొగుడుతూ ఉంటాడు. రాజ్ పరిస్థితి గురించి ఇక అప్పును అలాగే కావ్య ఇద్దరు కూడా ఒక మంచి డాక్టర్ని కలుస్తారు. ఒక మనిషి గతం మర్చిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడా, అసలు కోమాలోంచి వచ్చిన మనిషి మళ్ళా మన మనుషులతో నార్మల్గా అవుతాడా అని చెప్పి అన్నీ కనుక్కుంటే ఇక అప్పుడు చెప్తారు, లేదమ్మా, ఎప్పుడైనా కూడా కోమాలోంచి వచ్చిన మనిషికి గతం మర్చిపోవడానికి ఏమీ ఉండదు, అంతా గుర్తులోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గతం మర్చిపోకుండానే కోమాలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్ నుంచి వాళ్ళకి అంతా గుర్తే ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అతనేమి కోమాలో లేడనుకుంటా. కోమా నుంచి బయటకు వచ్చిన మనుషులు గతాన్ని మర్చిపోలేరు అని చెప్పి కరెక్ట్గా చెప్పేసరికి ఇక కావ్యకి అర్థమైపోతుంది. అవునక్క, బావ కోమాలోకి ఎందుకు వెళ్ళాడు, ఇదంతా కట్టు కదా, నేను ఈరోజే ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను, బావకి గతం గుర్తు చేయను, కానీ ఆ యామినిని మాత్రం నిలదీస్తాను. అసలు బావాని ఎందుకు పిలుస్తుంది, ఏ రకంగా పిలుస్తుంది అని చెప్పి అడిగి పడేస్తాను అని చెప్పి అప్పు అయితే ఇక యామిని వాళ్ళ ఇంటికి అడుగు పెడుతుంది. వెళ్ళగానే ఎదురుగుండా రాజ్కి అలాగే యామినికి ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలు కనిపిస్తాయి. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. ఇక వెంటనే యామిని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు యామిని ముగ్గురు కనిపిస్తారు. ఎవరు మీరు, ఎవరు కావాలి అని చెప్పి అడగగానే ఇక్కడ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజ్ అనే వ్యక్తి ఇక్కడే ఉన్నాడు కదా అనగానే, తప్పుగా మాట్లాడకండి, ఇక్కడ రాజ్ అనే వ్యక్తి ఎందుకుంటారు, మా బావ రామ్ ఉన్నారు, కావాలంటే చూడండి, అదిగో ఆయనే మా బావ అనగానే, ఆయన పేరు రాజ్, రామ్ అంటున్నావేంటి అనగానే, మీరేంటి రాజ్ అంటున్నారు, ఆయన పేరు రామ్ అని చెప్పి దాబాయిస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే అప్పుకి చాలా మండిపోతుంది. ఈ యామినికి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి, అక్కని ఇక బాధ పెడుతూ ఇది ఇక్కడ బావ పేరు కూడా మార్చేసిందన్నమాట అని చెప్పి, సరే మీరు ఇతని పేరు రామ్ అంటున్నారు కాబట్టి రామ్ అనడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒకటి చూపించండి అని చెప్పి అప్పు అడగగానే ఇక వెంటనే ఆల్రెడీ ఇక ఒక దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి వెంటనే చూపిస్తుంది. అప్పు షాక్ అయిపోతుంది. ఏంటి అన్నీ కూడా రామ్ అనే ఉన్నాయి అంటే నిజానికి ఈ యామిని చెప్పినట్టుగా బావ కాదా, బావేనా, అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఈ యామిని ఇంత పగడబందీగా ఈ రకంగా ఎన్ని సృష్టించిందా అని చెప్పి ఇక కావ్యకి వచ్చి మొత్తం చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న మీకు రాజ్ అనే వ్యక్తి గురించి ఇక్కడ ఉంటారని ఎవరు చెప్పారు, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అనగానే, ఉన్నారు కాబట్టే వచ్చాను, త్వరలోనే అది అబద్ధమో నిజమో తేల్చేస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏ ఊరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అప్పు అయితే ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది యామినికి. యామిని అయితే కోపంతో రగిలిపోతూ, అసలు నిజానికి ఇక్కడే రాజ్ ఉంటున్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది, ఆ కావ్య మొత్తం చూసేసి ఇక కావ్య ఇక్కడ వరకు తీసుకొచ్చి ఉండొచ్చు, మొట్టమొదటి నుంచి భయపడుతూనే ఉన్నాను డాడీ, అందుకే మేము ఊరు వెళ్ళిపోతామంటే అది కాదు ఇది కాదని చెప్పి నన్ను మీరు ఆపారు అనగానే, నేనేం చేశాను బేబీ, రాజ్కే ఇష్టం లేక నీతో రానన్నాడు, పెళ్ళి కూడా ఇష్టం లేదన్నాడు, అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, అతనికి భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, ఆయన జీవితం ఆయన బతుకుతుంటే ఆయనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొచ్చావు, రేపటి రోజు పోలీసులు వచ్చి అతను రామ్ కాదు రాజ్ అంటారు, అప్పుడు ఏం చేస్తావు బేబీ అనగానే, షటప్ డాడీ షటప్, అసలు ఎక్క విషయం కూడా పాజిటివ్గా మాట్లాడరా, అంత నెగిటివిటీగా ఎందుకు మాట్లాడుతున్నారు, బావకి రాజ్కి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, మీరు అనవసరంగా టెన్షన్ పడద్దు, నాకు టెన్షన్ పెట్టద్దు అని చెప్పి ఇక యామిని అయితే ఐడియా వేస్తూ ఉంటుంది. ఇక ఎవరూ లేని టైంలో, అది కూడా యామిని నిద్రపోతున్న టైంలో రాజ్ అయితే బయటికి రావటం జరుగుతుంది. కావ్యనే ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మీతో పాటు నేను కలిసి ఉండేదాన్ని అని చెప్పి కావ్య అంటుంది. అవునా, మీరు నాతో కలిసి ఉండేవాళ్ళ, మీరు నా ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలుసు, నా గతంలో కూడా మీరు నాతో ఫ్రెండేనా అని చెప్పి రాజ్ అనగానే, ఫ్రెండ్నో లేదా మీ శ్రేయోభిలాష్నో ఇంకా మీకు దగ్గర మనిషినో మీరే గుర్తు తెచ్చుకోండి, నేను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాను, అక్కడికి నాతో పాటు రండి అని చెప్పి కావ్య అయితే ఇక బూత్ బంగ్లాకి తీసుకొని వెళ్తుంది. రాజ్ కార్ తీసుకొని
అక్కడికి వెళ్తూ ఒక్కసారిగా మొత్తం చూస్తూ ఏంటి ఇదంతా, ఇక్కడ ఎవరున్నారు అనగానే ఏమో నాకేం తెలుసు, మీకే ఏమైనా గుర్తుకొస్తుందేమో చూడండి అనగానే నాకేమీ గుర్తు రావట్లేదే అని చెప్పి ఇక లోపలికి అడుగు పెడతాడు. అంతే ఒక్కసారిగా రాజ్ ఇక రింగ్ తీసుకొని కావ్యకి ప్రపోజ్ చేస్తున్న మాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక అటువైపుగా ఇక అంతకుముందు బూత్ బంగ్లాలో రాజ్ కావ్య కలిసిన విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఇక లైట్గా కావ్య మొహం గుర్తుకు వస్తూ ఒక్కసారిగా మసగ మొత్తం పోయి కావ్య కనిపిస్తుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంతే కావ్య కళ్ళ వెంట నీళ్ళు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఆయన నన్ను గుర్తుపట్టారు అని చెప్పి ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో ఏమండి అని చెప్పి దగ్గరికి వస్తుంది. కళావతి, ఏమైంది కళావతి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమీ అవ్వలేదు కదా? నేను ఇక్కడే ఈ ప్లేస్లోనే నీకు రింగు పెట్టాను. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కళావతి. ఆ యాక్సిడెంట్లో బ్రతికాము, మనిద్దరం బ్రతికాం కళావతి. అసలు నువ్వు ఏమైపోయావు అని చెప్పి దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ఇక అడుగుతూ ఉంటాడు రాజ్. నేనేమీ అయిపోలేదండి, నేనంతా బాగానే ఉన్నాను. మీరే మీ గతాన్ని మర్చిపోయారు అనగానే నేను గతాన్ని మర్చిపోయానా? లేదు కళావతి, నాకంతా గుర్తుంది. మనిద్దరం కలిసి శ్రీశైలం వెళ్తూ ఉంటే మధ్యలో మనం కొండలో పడిపోయాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడే కనపడుతున్నాం. ఇదేగా జరిగింది అనగానే లేదండి, మనం పడిపోయిన తర్వాత ఇక్కడికి రావడానికి మధ్యలో చాలా జరిగింది. మీరు అసలు ఎక్కడ ఉన్నారనుకుంటున్నావు అని చెప్పి మొత్తం కూడా రాజ్కి యామిని విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది కావ్య. ఇదిగోండి, ఈ అమ్మాయి దగ్గరే మీరు ఉన్నారు. ఆ అమ్మాయిని మీ మరదల్లాగా బయట చెప్పుకుంటుంది ఆ అమ్మాయి. అసలు ఏమైందండి అనగానే రాజ్కి ఒక్కసారిగా బాగా కోపం వస్తుంది యామిని మీద. ఆ యామిని ఎంత దుర్మార్గురాలో, చివరాఖరికి నన్ను అక్కడే పెట్టుకొని మీ ఇంట్లో అందరూ బాధపడుతుంటే నేను ఏమైపోయానా అని చెప్పి ఇంట్లో అందరూ ఏడుస్తుంటే కనీసం ఇంటి వాళ్ళకు కూడా నా విషయం చెప్పకుండా తన దగ్గర నన్ను దాచిపెట్టిందా? దాన్ని ఏం చేసినా పాపం లేదనగానే అయ్యో ఏమండి, మీరు ఎక్కువగా టెన్షన్ పడద్దు. మీకు గతం గుర్తు రావాలని ఆ శివునికి దండం పెట్టుకున్నాను. హైవేలో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి మళ్ళా శ్రీశైలం వెళ్ళి మొక్కు తీర్చుకోవాలండి. మీరు నాకు దక్కారు, అంతకు మించి ఏం కావాలి? ఇక ఆ యామిని గురించి నాకు వదిలేయండి. ఎన్నాళ్ళు మీరు కాలేజీ చదివినప్పుడు మిమ్మల్ని బాగా ప్రెజర్ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టింది. ఇప్పుడు కూడా చివరాఖరికి మీ జీవితాన్నే మార్చేయాలని చూసింది. ఎవరో చనిపోయిన తల్లిదండ్రుల్ని మీకు చూపించింది. మన కుటుంబం గురించి, నా గురించి, ఎవరి గురించి మీకు ఏ విషయం కూడా గుర్తు రాకుండా ప్రతిరోజు కాపలా కాస్తూ మీ గతాన్ని గుర్తు చేయకుండా చేసింది ఆ దుర్మార్గురాలు అని చెప్పి కావ్య అనగానే కళావతి, నాకు అర్జెంటుగా మమ్మీ వాళ్ళని చూడాలనిపిస్తుంది. పాపం వాళ్ళు నేను లేనని ఎంత కుమిలిపోతున్నారో ఏంటో అనగానే ఏమండి, పదండి వెళ్దాం అని చెప్పి ఇక కావ్యరాజ్ బయటికి వచ్చి కారు తీయబోతుంటే ఇంతలోనే యామిని ఇక రౌడీని పట్టుకొని వస్తుంది. రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వెంటనే ఇక రామ్ అని గట్టిగా అరుస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి యామిని, ఇక రాజు సైలెంట్గా అలానే ఉంటాడు. వెంటనే ఏంటిది, ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబా? మనం పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలి. ఇదిగో ఇలాంటి ప్లేస్లకి రాకూడదు. ఇదిగో కావ్య, నీకు మళ్ళా చెప్తున్నాను, ఆయనకి ఎలాంటి గతాన్ని గుర్తు చేసినా ఆయన మనకు దక్కడు. చెప్పి చాలాసార్లు చెప్పాను. నా జోలికి ఎవరైనా వచ్చినా నేను వాళ్ళని బ్రతకనివ్వను అనగానే ఇక వెంటనే రాజు అయితే దగ్గరికి వచ్చి యామిని, నువ్వే కదా ఒకప్పుడు నన్ను కాలేజ్ టైంలో ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. అది కుదరకపోయేసరికి ఇక నీ దారిలోకి రావాలని యాక్సిడెంట్ చేశావు. ఇప్పుడేమో ఇక రామని పేరు మార్చి నా జీవితాన్నే మార్చేయాలనుకున్నావు. అసలు నీకు ఎవరిచ్చారు ఈ అర్హత అని చెప్పి చెంప చెళ్ళు అనిపిస్తాడు. ఒక్కసారిగా చెంప దెబ్బకి కింద పడుతుంది యామిని. ఒక్కసారిగా లేచి నుంచోపెట్టి ఏంటే, ఏమనుకుంటున్నావు నీ గురించి? నీ ప్రేమ గురించి నన్ను జీవితాంతం బాధపడేలాగా చేస్తావా? నా కుటుంబాన్ని బాధ పెడతావా? నా కళావతిని నన్ను దూరం చేసి ఏం బాగుకుందాం అనుకున్నావు? నేను ఎప్పటికీ నీ సొంతం కాను. నా జీవితంలో నా భార్య కళావతి, నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న, మా పిన్ని, బాబాయ్, నాకు లంకంతా ఇల్లు అన్నీ గుర్తుకొచ్చేసాయి.
గతం మొత్తం నాకు గుర్తుకొచ్చింది. ఆ గతంలో ఒక చీడ పురుగు లాంటి నీ గురించి కూడా గుర్తుకొచ్చింది. ఎన్నాళ్ళు ఆడిన ఆటలు ఇక చెల్లిపోయాయి. నువ్వు జైలుకు పోవాల్సిందే అని చెప్పి రాజ్ గట్టిగా ఇక పీక నొక్కేస్తూ ఉంటాడు. ఇక వెంటనే రౌడీలైతే ఇక రాజ్ మీద కావ్య మీద అటాక్ చేస్తారు. ఇక రాజ్ ఇక ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇంతలోనే కావ్య ఇక కోపంతో రగిలిపోతూ, నా భర్త మీద ఎవరైనా చెయ్యాలి, మీ అందరికీ కూడా జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినేలాగా చేస్తాను అని చెప్పి గబా గబా అప్పు వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అప్పు వాళ్ళు ఇక వెంటనే బయలుదేరి వస్తారు. ఇక ఇంతలోనే రౌడీలైతే కావ్య మీదకి అలాగే రాజ్ మీదకి వస్తూ ఉంటే యామిని అంటూ ఉంటుంది, ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, రాజ్కి ఒక్క దెబ్బ తగలడానికి లేదు. ఏదైనా కూడా ఈ కావ్య మాత్రం బ్రతకూడదు, ఈ కావ్యని చంపేయండి అని చెప్పి అనగానే ఇక వెంటనే అటు చేతులు ఇటు చేతులు రాజ్ దగ్గర నుంచి లాక్కొని కావ్యని ఇక చంపబోతూ ఉంటే కరెక్ట్గా ఇక కావ్య హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ బాటిల్ని తీసి కళ్ళకేసి కొడుతుంది. అందరూ కూడా కింద పడిపోతారు. ఇక యామిని రాగానే యామిని జుట్టు పట్టుకొని, ఏంటే నన్ను చంపేసి నా భర్తను తీసుకొని నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఆయన జీవితంలో నేను తప్ప వేరొక మనిషికి స్థానమే లేదు. ఒకవేళ నువ్వు అనుకున్న ప్రకారం నువ్వు ఏం చేసినా ఆయన మాత్రం నీ జన్మ కాదు కదా, నీ మొహం కూడా చూడడు. అదే ఆయన క్యారెక్టర్ అంటే. అసలు నీలాంటి వాళ్ళకి ఇంట్లో భూమి మీద ఉండాల్సిన అర్హతే లేదు. నీలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి అని చెప్పి ఇక చెంపలు 2 వాయిస్తుంది కావ్య కూడా. మొత్తానికైతే అప్పు కరెక్ట్గా పోలీసులు తీసుకొని వచ్చి, ఆగక్క, ఇలాంటి క్యాండిడేట్లని నేను హ్యాండిల్ చేస్తాను, పద అని చెప్పి ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది. రాజ్ వెంటనే కాలావతి అని చెప్పి గట్టిగా పట్టుకోగానే, ఏమండి, మనం చచ్చి బతికాము, మనకేమీ జరగదండి. ఈరోజు మీ గతాన్ని మీ మనసుకి వచ్చేలాగే ఇక్కడ మీరు బయట పెట్టారు, అంతే చాలండి, పదండి అని చెప్పి చాలా సంతోషంగా ఇక వెళ్తూ ఉంటే దారిలో పూల అమ్మాయి కనపడుతుంది. పెళ్ళైన కొత్తల్లో పూలు కొనిమ్మంటే కావ్య భార్య కాదు అన్న మాట గుర్తుకొచ్చి రాజ్కి అది కూడా గుర్తుకొచ్చి, పూలిటివ్వు, నా భార్యకి ఇవ్వాలి అని చెప్పి ఇక పూల అమ్మాయి దగ్గర పూలు తీసుకొని రాజ్ కావ్యకి ఇక తల్లో పెడతాడు. కావ్య చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏమండి, మీరు లేరని అత్తయ్య గారు, అమ్మమ్మ అందరూ కూడా తిండి నిద్రలు మానేసి రోజు బాధపడుతున్నారండి అనగానే ఇక రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక రాజుని తీసుకొని ఇంటికి వచ్చిన కావ్యం చూసి ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. రాజ్ గుమ్మం ముందు నుంచోగానే దూరం నుంచి అపర్ణ కళ్ళు చెమరుస్తాయి. ఒక్కసారిగా ఒరే రాజ్ నాన్న అని చెప్పి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఇక సుభాష్, అపర్ణ అందరూ కలిపి రాజును పట్టుకొని ఏడ్చేస్తారు. రాజ్ ఇంటికి వచ్చేసరికి ఇక రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక వెంటనే కావ్య, ఏమండి, మీరు లోపలికి రండి అని చెప్పి సోఫాలో కూర్చోపెట్టగానే, నాన్న ఏమైపోయావు నాన్న అనగానే, మమ్మీ అదంతా ఒక పెద్ద విషయం, ఇప్పుడైతే నేను ప్రాణాలతోనే ఉన్నానని నమ్ముతారు కదా, కావ్యని చాలా బాధ పెట్టారు మమ్మీ, కావ్య ఎంత బాధపడి ఉంటుందో ఏమో అనగానే, అమ్మ కావ్య, నన్ను క్షమించమ్మా, నిజానికి నువ్వు అన్న మాటల్ని నేను ఒక్కసారి కూడా మనసు పెట్టి ఆలోచించలేదు, వాడు లేడనే అనుకున్నాను అని చెప్పి ఇంట్లో అందరూ కావ్యకి క్షమాపణ చెప్తూ ఉంటే ఒక్క రుద్రాన్ని మాత్రం చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య దగ్గరకు వెళ్ళి, చూసారా రుద్రాణి గారు, మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, ఆయన బ్రతికే ఉన్నారు, ఇప్పటికైనా అర్థమైంది కదా నాకు ఏ పిచ్చి లేదని, మీకు పిచ్చి పట్టేలా ఉందని అనగానే ఇక ఒక్కసారిగా ఇక షాక్ అయిపోయి బయటకు వస్తుంది. రాహుల్, మీ మమ్మీకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది, నాకెందుకో వెర్రి చూపులు చూస్తుంది, రాజ్ వచ్చినప్పటి నుంచి మీ మమ్మీలో చాలా తేడా కనబడుతుంది, కాబట్టి ఎందుకైనా మంచిది మంచి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయండి, లేదంటే ఏదో ఒక రోజు తన ఫోటోకి తనే దండ వేసుకొని దీపం వెలిగించుకుంటుంది అనగానే, అనగానే, షడప్, నోరు తెరిచావంటే అస్సలు ఊరుకోను. రాజు వచ్చిన ఆనందంలో ఉన్న కుటుంబం అంతా ఇలాంటి టైంలో అపశకున పక్షిలా ఏమైనా వాగావంటే ఇక అత్తవని కూడా చూడను అనగానే ఇక వెంటనే రుద్రాని దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. నా మేనల్లుడు అని తెగ వాగారు కదా, ఇప్పుడు మేనల్లుడు వస్తే నోరు తెరుచుకొని అవాక్కైపోయారేంటి అనగానే ఇక అప్పు వచ్చి నోట్లో స్వీట్ పెడుతుంది.
అందరికీ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక వెంటనే అమ్మ అప్పు, రాజ్ ఎక్కడ కనబడ్డాడమ్మా? ఒరే రాజ్, నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది, చీకటమైపోయిపోయింది అనగానే నేను వచ్చాను కదమ్మమ్మ, నానమ్మ, అందరం సంతోషంగా ఉంటాము. కళావతి వల్లే ఈరోజు నేను ఇంటికి రాగలిగాను. కళావతి నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పి రాజ్ కావ్య గురించి చాలా గట్టిగా ఇక నమ్మకంగా మాట్లాడుతూ ఉంటే కావ్య రాజ్ వంక చూస్తూ అలానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.